హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండి అలాగే ఒక ఉడకబెట్టుకున్న ఎగ్‌తోని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలైతే అస్సలు వదిలిపెట్టకుండా తింటారు. తిన్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మెచ్చుకోకుండా అయితే ఉండలేరండి. అంత రుచిగా ఉంటుంది ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది. ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్రేక్‌ఫాస్ట్‌కి మనకి ఎలాంటి పచ్చళ్ళతో సర్వ్ చేసుకోకుండా ఉట్టిదే తినేయొచ్చండి. అంత బావుంటుంది. మరి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? దానికోసం ఇక్కడ ఒక కప్పు వరకు ఇడ్లీ పిండిని తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి. మనం తాలింపులు వేసుకుంటాం చూడండి, అలా లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకుంటే మనం వేసుకునే ఈ బందోస్ అనేది చక్క పొంగుతూ చాలా బాగా వస్తుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక 2-2.5 గరిటెల వరకు పిండి వేసేసుకోవాలి, ఇడ్లీ పిండి. ఇలా వేసేసుకొని ఒక ఎగ్‌ని అయితే ముందుగానే ఉడకబెట్టుకొని పొట్టు తీసేసుకోవాలండి. పొట్టు తీసేసుకున్న ఎగ్‌ని ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న ఎగ్‌ని మిడిల్‌లో అయితే వేసేసుకోవాలి. మనం బందోస్ వేసుకుంటున్నాం కదా, పిండి వేసుకున్నాం కదా, మిడిల్‌లో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ తురుమండి. క్యారెట్ తురుము కొంచెం ఎక్కువగా వేసుకోండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది మనకి బందోస్‌లోకి. సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. చూడటానికి మనకి ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో ఈ బందోస్ అనేది, తినటానికి కూడా అంతే రుచిగా ఉంటుందండి. పైన లేయర్ అంతా క్రిస్పీగా చాలా బావుంటుంది. పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. లైట్‌గా సాల్ట్ అనేది వేసుకోండి. మనం పిండిలో వేసుకున్నాం కానీ, మనం ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి, టమాటా వేసుకున్నాం కదా, చక్కగా లైట్‌గా మనం వేసుకున్న కూరగాయ ముక్కలకు సరిపడినంత సాల్ట్ వేసేసుకొని పైనుంచి మళ్ళీ కొద్దిగా కారం కూడా వేసేసుకోండి. స్పైసీగా భలే ఉంటుంది. కారం వేసుకున్నాక మళ్ళీ ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక 3-4 నిమిషాలైనా కుక్ చేసుకోవాలి. మనం ఇడ్లీ పిండితో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి బందోస్ అనేది లోపల దాకా కుక్ అవుతుందండి. చిన్న మంట మీద కుక్ చేసుకుంటేనే పొంగుతూ చాలా వస్తుంది. ఇక్కడ ఒక పక్క అయితే చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్లోగా రిటర్న్ చేసేసుకుందాము. దీన్ని ఇలా స్లోగా రిటర్న్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకుందాము. చూసారు కదా, పైన లేయర్ అంతా మంచి కలర్ వచ్చేసింది. కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బావుంటుందండి బ్రేక్‌ఫాస్ట్ అనేది. ఈ విధంగా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారండి. అంత రుచిగా ఉంటుంది. ఇక్కడ మనం వేసుకున్న ఈ బందోస్ అనేది 2 వైపులా చక్కగా కాలింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందాము. ఇలా తీసేసుకొని కొంచెం చల్లారాకైతే ఈ బందోస్‌ని మిడిల్‌లోకి అయితే కట్ చేసేసుకుందామండి. ఇలా కట్ చేసేసుకొని మళ్ళీ గార్నిష్‌గా మనము సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ తురుము, అలాగే ఉల్లిపాయ ముక్కలు, టమాటాలతోని గనక సర్వ్ చేసి పిల్లలకి ఇవ్వండి. లొట్టలేసుకొని మరీ తింటారు. ఇక్కడ మనం చిన్న మంట మీద కుక్ చేసుకున్నాం కాబట్టి లోపల దాకా కుక్ అయింది. పైన లేయర్ కూడా చాలా క్రిస్పీగా వచ్చింది. ఇంక ఇప్పుడు గార్నిష్ చేసేసుకుందాము. సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతోని ఇలా చేసి పిల్లలకైతే ఇవ్వండి. ఇంకెలాంటి పచ్చళ్ళు కూడా అవసరం లేదు. కడుపు నిండా కమ్మగా తింటారు. పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మరి మీకు నచ్చిందా ఈ బ్రేక్‌ఫాస్ట్? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఇడ్లీ పిండి అలాగే ఒక ఎగ్‌తోని ఇలా ప్రిపేర్ చేసి మీకెలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో గనక నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బై.